హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ఆల్కోర్ పార్క్ కమ్ జూ పార్ట్ 1 పెట్టాను కదండి. ఈరోజు వచ్చేసి పార్ట్ 2 అనమాట. మనకి రైట్ సైడ్ ఎంట్రీ అయిన తర్వాత నుంచి మనకి స్టార్టింగ్ మాకు జీబ్రాస్ కనిపించాయండి. ఇవైతే చాలా ఉన్నాయి. లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు రైట్ సైడ్ ఉన్న వాటికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటికి ఫీడ్ చేయకూడదని చెప్పాను కదండి. వీటికి మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి ఫీడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇవైతే చాలానే ఉన్నాయండి. జీబ్రాస్ ఖడ్గమృగం వచ్చేసి ఒకటే ఉంది. సో అదైతే మిడిల్లోనే ఉండి దాని ఫుడ్ తింటూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని బర్డ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కొండ చిలువ. వీటితో పాటు డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయండి. ఈ బర్డ్స్ ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఒక జూలా పెట్టారనమాట. ఇవన్నీ వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన బర్డ్స్ అండి. నేను అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఆ వీడియో ఎండింగ్లో ఉన్నాయి, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే. సో డిఫరెంట్ జంతువులు అండి. ఇవి వచ్చేసి గ్లాస్లో పెట్టేసి ఉన్నాయి అన్నమాట. సో వీటికి మనం ఫీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇవి వచ్చేసి అరేబియన్ రెడ్ ఫాక్స్ అంటండి. ఇవి వచ్చి ఎడారిలో ఉంటాయంట. ఇది వచ్చేసి అరబీ వాళ్ళది. ఇవి వచ్చేసి మన ఇండియన్ బెంగాల్ క్యాట్స్ అండి. బెంగాల్ నుంచి తీసుకొచ్చారంట. సో ఇదైతే దానికి ఒక చిన్న ఇల్లులా కట్టారు. దాంట్లో నుంచి బయటకైతే రావట్లేదండి, అక్కడే కూర్చొని ఉంది ఈ బర్డ్ వచ్చేసి. సో ఇవైతే భలే క్యూట్గా ఉన్నాయి. అది పైనుంచి ఇప్పుడే కింద దిగిందండి. మనుషులు ఉంటే అవి కిందకి రావట్లేదు, మనుషులు లేకపోతేనే అవి కిందకు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి జింకలండి. జింకలు అయితే చాలా జింకలు ఉన్నాయండి. పాపం ఇవి ఇట్లా డోర్స్ దగ్గరికి వచ్చేసి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీరు లోపల వెనక చూసుకున్నట్టయితే ఇవన్నీ ఉండడానికి ఒక ఇల్లులా ఉందండి. ఈ జింకలు నాటుకోళ్ళు అన్నీ ఒకే చోట పెట్టేశారు. సో తర్వాత వచ్చేసి జిరాఫీ దగ్గరికి వచ్చేసామండి. నిధులాన్ అయితే వాటికి ఫ్రూట్స్ ఇస్తున్నాడు. ఇవైతే స్మెల్ చూసి మరీ తింటున్నాయండి. జిరాఫీ ఫుడ్ అన్నమాట. సో కీరాస్ అవి పెడితే త్వరగా తీసుకోవట్లేదు. బాగా స్మెల్ అంతా చూసిన తర్వాత తీసుకుంటుంది. వీడిచ్చిన కీరా అయితే కింద పడిపోయింది. దానికి ఎవరైనా ఫీడ్ చేయాలంటే ప్రాపర్గా ఇచ్చేయండి అండి. అది కింద పడితే కనీసం దానికి తీసుకోవడానికి కూడా వీలుండదు అన్నమాట. లోపలంతా ఫెన్సింగ్లా ఉంది. సో ఇవి వచ్చేసి మేకలండి. మనకి ఇండియాలో ఉన్నట్లయితే లేవు ఇవి. ఇవి వచ్చేసి హైబ్రిడ్ మేకల్లాగా అట్లా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి నాకు తెలిసి నేను ఈమో బర్డ్స్ అనుకుంటున్నాను అండి. నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను వీటిని. నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా ఇవేంటో తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఒక ఫుల్ డే మనం అంతా స్పెండ్ చేయొచ్చండి. ఈ పార్క్ లోపలైతే మనకి ఫుడ్ అయితే ఏమీ అవైలబుల్ ఉండదండి. మనమే తీసుకెళ్ళాలి. వాటర్ కానీ ఫుడ్ కానీ చిన్న స్టాల్స్ ఉంటాయి. స్నాక్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి దొరుకుతాయి కానీ ఫుడ్ ఉండదు. మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకెళ్ళి లోపల కూర్చొని తినొచ్చండి. దానికి అలౌ చేస్తారు. కానీ అన్ని ఫుడ్స్ యానిమల్స్కి ఇవ్వడానికి అయితే కుదరదు. ఇక్కడ వచ్చేసి చాలా బర్డ్స్ ఉన్నాయండి. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. మనకి తెల్ల నెమళ్ళు అన్నమాట. చాలా అందంగా ఉంది. నెమళ్ళు వచ్చేసి చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ నెమళ్ళే కాదు, బాతులు, గిన్నె కోళ్ళు, ఈ ఫ్లెమింగ్ బర్డ్స్ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఈ ఏరియాలో. ఇక్కడ చాలాసేపు మనం టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. నెమళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇదంతా ఈ విధంగా ఒక చిన్న వాటర్ ఫాల్లా క్రియేట్ చేసి బాతులు, నెమళ్ళు అవన్నీ పెట్టేశారనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. చూడ్డానికి భలే అందంగా ఉన్నాయండి. ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉందండి. చాలా బాగుంది ఈ నెమలైతే, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. నేనైతే ఈ కలర్ ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంతకుముందైతే ఈ కలర్ నేను ఎప్పుడూ చూడలేదు.
సో మీరు ఎవరైనా జూకి వెళ్ళాలి అనుకుంటే మార్నింగే వెళ్ళిపోండి. దట్టు ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు అక్కడ మనం ఉండలేము. సో ప్యారెట్స్ అనమాట. ప్యారెట్స్ కూడా డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయండి. నేనైతే ఒక ప్యారెట్నే చూశాను, ఎల్లో కలర్ ప్యారెట్ని ఇప్పుడే చూస్తున్నాను. సో వీటికి కూడా మనం ఫుడ్ ఇవ్వచ్చు, బిస్కెట్స్ అలాంటివి తింటున్నాయి. ఈ ప్యారెట్ తింటుంది కదా. సో ఇవి వచ్చి పెద్ద ప్యారెట్స్ అండి. ఇందులో రెడ్ కలర్ ప్యారెట్ అయితే చిన్నపిల్లలు వచ్చేసి హలో హలో అని చెప్తుంటే వాటితో పాటు ఆ రెడ్ కలర్ ప్యారెట్ కూడా అరుస్తూనే ఉంది. ఇవి వచ్చేసి ఆస్ట్రిచ్ బర్డ్స్ అండి. వీటి ఎగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇవి కూడా చాలా ఉన్నాయి. బ్లాక్ కలరు, ఇప్పుడు చూస్తున్న ఈ కలర్లో డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. చాలా పెద్దవి. చూడ్డానికి చాలా బాగుందండి. ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి. చూస్తున్నారు కదా చక్కగా గ్రీనరీ కానీ మనకి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ జంతువులకి మనం ఫీడ్ చేయడం కానీ, పిల్లలైతే ఆ జంతువులకు ఫీడ్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూస్తున్నట్లయితే పార్క్ కూడా చాలా బాగుంటుందండి. నీట్గా పార్క్, జూ అంతా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.